వాస్తు శాస్త్రాల ప్రకారం ఇంటికి సరైన వాస్తు లేకపోవడం వల్ల కూడా సంపద అనేది స్థిరంగా ఉండదని వాస్తు నిపుణులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. డబ్బును పొదుపు చేసుకోవడానికి వాస్తుపరమైన కొన్ని సూచనలు కొన్నింటిని వారు సూచిస్తున్నారు. ఇంటికున్న నైరుతి మూలలో ఎటువంటి సెప్టిక్ ట్యాంక్ గాని బోర్వెల్ గాని లేకుండా చూసుకుంటే ఇంట్లో ధనం నిలుస్తుందని వారు సలహా ఇస్తున్నారు. అలాగే విలువైన పత్రాలను వస్త్రాభరణాలను పెట్టే బీరువాలు లాకర్లు వాస్తు ప్రకారం పెట్టుకోవడం చాలా మంచిది. తూర్పు ముఖంగా పశ్చిమంగా ఉన్న గోడలకు వీటిని పెట్టుకోవడం ఉత్తమం. లేకపోతే తూర్పు లేదా ఉత్తరముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూలలో ఉంచాలి. లాకర్లు ఉత్తరముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడ వైపు పెట్టడంతో అదృష్టం కలిసి వస్తుంది. లాకర్ ముఖం ఉత్తరం వైపు తెరుచుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి అధిపతి కుబేరుడు. బీరువాను ఈశాన్య ఆగ్నేయ వాయువ్య దిక్కులలో ఉంచుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల అనవసరపు ఖర్చులు ఎక్కువ అయి సంపద నష్టం కలుగుతుంది. ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు నిలవకపోవడం లేదా వృద్ధి చెందకపోతే అటువంటి ఇళ్లలో రాత్రంతా కనీసం ఒక్క దీపాన్నైనా వెలిగించాలి. ఇంట్లో చేపల ఎక్వేరియం పెట్టుకోవడం కూడా సంపద వృద్ధికి తోడ్పడుతుంది. ఈ ఎక్వేరియంను గదిలో నైరుతి దిక్కులో ఉంచుకోవడం చాలా మంచిది. ఇంటి ముఖద్వారానికి రంగులు వేయడంతో సంపద సమకూరే అవకాశాలుంటాయి. ఇంటికి గాజు కిటికీలుంటే అవి నిత్యం పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. కిటికీలకు క్రిస్టల్స్ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను లేదా విత్తనాలను టాయిలెట్లలో ఉంచుకోవాలి. ఇంట్లో అస్సలు డబ్బులు నిలవకుండా ఉంటే ఇంటి ఎడమ మూలన బాగాన బరువుగా ఉండే వస్తువులను ఉంచాలి. దాంతో ఆ ప్రదేశంలో వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి.